హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. హరిహర వీరమల్లు ఎలా ఉంది అంటే, నాకైతే ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్, ఒక భైరవదీపం, ఒక సలారు అన్నీ మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని తాగేస్తే ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది. స్టోరీ స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ అవడం, ఆ కోహినూర్ ఎలా దొరికింది, సో ఈ మన కృష్ణా నది దగ్గర దొరకడం కానీ, ఆ సీన్స్ కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది. ఆ టైటిల్స్ కార్డ్ అవి కూడా చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది మూవీ. పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వెల్ వరకు అక్కడక్కడ డ్రాగ్ ఉన్నా కూడా క్రిష్ డైరెక్ట్ చేసినంత పార్ట్ అయితే నాకు మంచిగానే అనిపించింది. సో స్టార్టింగ్లో నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏ పార్ట్ క్రిష్ డైరెక్ట్ చేశారు, ఏ పార్ట్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారని. సో ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు డౌట్ ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు క్లారిటీ వచ్చేసింది. సో ఎవరు ఏది డైరెక్ట్ చేశారో క్లియర్గా అర్థమైపోతుంది. క్రిష్ గారు ఉన్న టచ్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, గోల్కొండ నుంచి ఎత్తుకెళ్ళిపోయిన ఒక కోహినూర్ డైమండ్ని తీసుకురావడం కోసం మన పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పంపిస్తారనమాట, ఔరంగజేబ్ దగ్గర నుంచి తీసుకురమ్మని. సో దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అసలు వెళ్ళాడా లేదా, వెళ్ళి ఏం చేశాడా అనేది స్టోరీ అనమాట. సో ఇదేనండి స్టోరీ. మీకు ఇంటర్వెల్లోనే ఆల్మోస్ట్ స్టోరీ అయిపోతుంది. సో సెకండ్ హాఫ్ అంతా ఏం జరిగింది అనేది మీరు చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. సినిమా మొత్తంలో నాకు ఏం నచ్చాయో ఏం నచ్చలేదో చెప్తాను. ఫస్ట్ అయితే ఏం నచ్చాయో చెప్తాను, ఎందుకంటే ఏం నచ్చలేదో చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు నన్ను తిట్టుకున్నా కూడా కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ ఏం నచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చేసి నాకు కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి చాలా బాగా ఇచ్చారు. ఆల్మోస్ట్ రాజమౌళి సినిమాకి ఏ లెవెల్లో అయితే ఇస్తారో ఆ లెవెల్లోనే ఇచ్చారు కీరవాణి గారు. సో అది కూడా మీకు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క వేరియేషన్లో ఇచ్చాడు. ఒకసారి వాడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మళ్ళీ వాడలేదు. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరిటేటింగ్గా అనిపించలేదు స్టార్టింగ్లో. సో సెకండ్ హాఫ్లో ఎందుకో మరి కీరవాణి గారికి తమ్మని పూనేశారు, అది వేరే విషయం. బట్ ఫస్ట్ హాఫ్ వరకు అండ్ సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. సినిమాని నిలబెట్టింది ఏంటయ్యా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్తాను. అలాగే సెకండ్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆల్మోస్ట్ 3 years తర్వాత, భీమ్లా నాయక్ తర్వాత ఒక ఫుల్ లెంత్ రోల్లో పవన్ కళ్యాణ్ చూడటం చాలా మంచిగా అనిపించింది. సో ఆ గెటప్స్ కానీ, మేకప్ కానీ, ఆయన గ్రేస్ కానీ, సినిమాని మనం ఒక 2.5 గంటలు చూడగలిగాము అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మనం చూడగలిగాం. లేదంటే అసలు చూసే ప్రసక్తే లేదు. సో ఎందుకనేది మనం నెగిటివ్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. థర్డ్ వచ్చేసి మన క్రిష్ గారు డైరెక్ట్ చేసిన పార్ట్ అండి. సో ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ గారు డైరెక్ట్ చేసింది. కొంచెం అక్కడక్కడ డ్రాగ్ ఉన్నా మంచిగానే అనిపించింది. ఓకే ఏదో తీసుకెళ్తున్నారు. సెకండ్ హాఫ్లో ఇంకేదో బాగా తీసుకెళ్తారు, ఇంకా మంచిగా చేస్తారని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఒక సీన్లో కోట శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయన చూడంగానే మంచిగా ఆనందం వేసింది. బట్ ఆయన వాయిస్ చూసిన తర్వాత భయం వేసింది. ఎందుకంటే మీరు చూడండి, ఆ డబ్బింగ్ చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఔరంగజేబ్ క్యారెక్టర్లో బాబీ డియోల్ కూడా బాగానే చేశాడు. బట్ ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయడం మంచిగా చేయలేదు, కానీ చేసినంత వరకు భయంకరంగా బాగానే చేశాడు. ఇంతేనండి పాజిటివ్స్. మనం ఇంకా డ్రాబ్యాక్స్ గురించి పచ్చిగా మాట్లాడుకుందాం. సో సినిమాలో స్టోరీ ఎలాగో లేదు, ఏదో రాద్దాం అనుకున్నారు. మేబీ నాకు తెలిసి క్రిష్ గారు ఏదో రాసి ఉంటారు, దాన్ని ఏం చేశారో నాకైతే తెలియదు. బ్యాక్గ్రౌండ్లో స్టోరీ అయితే నాకేం కనిపించలేదు. కానీ నన్ను ఇరిటేట్ చేసినవి రెండండి, బాగా ఇరిటేట్ చేసినవి. ఒకటి వచ్చేసి సీజీ వర్క్. అస్సలు ఆ గ్రాఫిక్స్ అయితే అప్పుడే మల్టీమీడియా నేర్చుకుని బయటకు వచ్చిన కుర్రోని తీసుకొచ్చి గ్రాఫిక్స్ చేపించేస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించినాయి. చాలా సీన్స్ అయితే మీకు అసలు అరే ఏంటిది ఇంత దారుణంగా ఉంది, పవన్ కళ్యాణ్ సినిమా అయినా అనిపిస్తుంది మనకి. అంటే అసలు కొన్ని చోట్ల గ్రాఫిక్స్ అవసరం లేకపోయినా కూడా అక్కడ గ్రాఫిక్స్ పెట్టేశారు. కొన్ని చోట్ల అయితే గుర్రం మనిషి మామూలుగానే ఉంటాడు, గుర్రం ఇట్లా పిక్సెల్స్లో నడుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే పైనుంచి కొండలు పడుతూ ఉంటాయి. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే గుర్రాలు పరిగెడుతున్నా కూడా నవ్వు వస్తుంది మనకు అది చూసి, ఆ గ్రాఫిక్స్ చూసి. గ్రాఫిక్స్ అయితే దారుణం. క్లైమాక్స్ అయితే ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకని సినిమాకి ప్రీమియర్ షోకి 700 పెట్టేశారు అంటే నాకు సినిమా చూసిన తర్వాత అర్థమైంది. సో ఫస్ట్ 2-3 డేస్లోనే మొత్తం లాగేద్దామని ఫిక్స్ అయిపోయారు. అందుకే ప్రీమియర్ షోలు పెట్టేసి అంతంత కాస్ట్ పెట్టేశారు. నాకు తెలిసి వీళ్ళకి ముందే అర్థమైపోయి ఉంటుంది సినిమా ఏమవుతుంది అనేది. సెకండ్ వచ్చేసి నిధి అగర్వాల్ అండి. ఎందుకని ఆమెను తీసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఆ మేకప్ కానీ, ఆవిడిచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, మొహంలో రాజసం ఉండదు. కొన్ని సీన్స్ అయితే ఏలో జనరేట్ చేసినట్టు ఉంటాయి. అసలు ఆ క్యారెక్టరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరం. ఆ క్యారెక్టర్ ఎందుకు పెడతారో తెలియదు. ఆ క్యారెక్టర్తో మళ్ళీ మంచి సినిమా ఫ్లోలో నడుస్తున్నప్పుడు మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ పెడతారు. హీరోయిన్తో ఐటమ్ సాంగ్ పెట్టాలని ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. సో అస్సలు చూడలేమన్నమాట. ఆ క్యారెక్టర్కి వేరే చాలామంది హీరోయిన్స్ పెట్టుకుని ఉంటే మంచిగా ఉండేది. అసలు ప్రతిదీ ఏ జనరేటెడ్ మొహంలాగే కనిపిస్తూ ఉంటుంది మీకు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని చోట్ల గడ్డంతో ఉంటారు, కొన్ని చోట్ల గడ్డం ఉండదు, కొన్ని చోట్ల తెలంగాణ యాస మాట్లాడతారు, కొన్ని చోట్ల ఆంధ్ర యాస మాట్లాడతారు, కొన్ని చోట్ల ఏమో ఏదో 16th centuryలో మాట్లాడినట్టు, కొన్ని చోట్ల 18th centuryలో మాట్లాడినట్టు, కొన్ని చోట్ల 20th centuryలో మాట్లాడినట్టు, ఒక
ఫ్లో అనేది ఉండదు. అంటే ఏదో ముక్కల కింద తీసినట్టు అర్థమైపోతుంది. సో అసలు ఆ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. కొన్ని ఆ భాష కానీ, వస్తువులు కానీ, ఆర్ట్ వర్క్ కానీ, అసలు అది ఎక్కడ జరుగుతుందో కూడా అర్థం కాదు మనకి. 16th సెంచరీయా 18th సెంచరీయా అసలు ఏంట్రా ఎప్పుడు జరుగుతుందని అనిపిస్తుంది. సినిమా మొత్తం నాకైతే బాలకృష్ణ గారిది భైరవ దీపం సినిమా ఫార్మాట్లోనే వెళ్ళిపోయింది అనిపించింది నాకు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఒక సెటిల్డ్గా తీసుకెళ్లారు, ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా ఇది అని చెప్పి మంచిగానే చూపించారు. ఓకే, సాటిస్ఫై అవుతారు. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా వెళ్ళి చూస్తే మాత్రం సాటిస్ఫై అవుతారు. నార్మల్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, బట్ నాకైతే ఓకే మంచిగానే అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా రాడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు ఆ యానిమల్స్ని పెట్టి గ్రాఫిక్స్ ఏంటో అవేంటో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి సీరియస్ సీను అర్థం కాదు, కామెడీ సీను అర్థం కాదు, చాలా డ్రాగ్ చేస్తూ ఉంటారు. అసలు ఫైట్స్ వస్తూనే ఉంటాయి. కీరవాణి గారు ఫస్ట్ హాఫ్లో మంచిగా మ్యూజిక్ కొట్టారని అనుకుంటే డమడమడమడమని అని చెప్పి సెకండ్ హాఫ్లో రాడ్ వేసేస్తారు, చెవులు పగిలిపోయే మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అసలు కన్ఫ్యూజ్ అయిపోయారు మొత్తం. స్టోరీ అంతా ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు. మధ్యలో ఏదో సనాతన ధర్మం అంటారు, విగ్రహాలను కాల్ చేస్తున్నారు అంటారు, పురాణాలు తీసేస్తున్నారు అంటారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా సీన్ అర్థం కాదు మనకి. ఏదో చాలా మంది జనం ఉంటారు, ఆ జనం దగ్గర అంతా ఏదేదో కొడుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు మనకి. కలర్ గ్రేడింగ్ కూడా నాకేమీ మంచిగా అనిపించలేదండి. కలర్ గ్రేడింగ్ ఏదో ఒక ఇంగ్లీష్ మూవీ కలర్ గ్రేడింగ్ లాగా ఒక బ్రౌన్ కలర్ తీసుకొచ్చి ఏదో ట్రై చేశారు. బట్ కొన్ని ఆబ్జెక్ట్స్ కనీసం ఫేస్కైనా కలర్ మార్చాల్సింది. జామకాయ తింటుంటే జామకాయ కూడా బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో అది ఇవన్నీ సీరియస్గా తీసుకోకుండా చాలా లైట్ తీసుకొని చేసినట్టు అనిపించింది నాకు. ఇంకా మన మెయిన్ హైలైట్ వచ్చేసి క్లైమాక్స్ అండి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, టొర్నాడోలు వస్తూ ఉంటాయి, ఔరంగజేబు గారు ఎడారిలో పడి తిరుగుతూ ఉంటాడు, ఎందుకు తిరుగుతాడో అర్థం కాదు, చూపించరు. అక్కడ ఏంటేంటో జరుగుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుందిరా అని చెప్పి మనకు అర్థం కాదు. అసలు ఆ గ్రాఫిక్స్, ప్రతి గ్రాఫిక్ దారుణం అనమాట. ఎందుకంత హై గ్రాఫిక్స్ వాడాలనుకున్నారు, వాడినప్పుడు దాని క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదో నాకు అర్థం కాలేదు. దారుణంగా ఉంటుంది క్లైమాక్స్. అంటే మనం బయటకు వచ్చినప్పుడు ఆ క్లైమాక్సే మైండ్లో ఉంటుంది కాబట్టి చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో బయటకు వస్తాం. సరే ఏదో జరుగుతుంది, లాస్ట్కి ఏదో చూపిస్తారు అనుకుంటే అటు ఒక తాడు ఇటు ఒక తాడు ఉంటుంది, రెండు చేయి పట్టుకుంటారు. ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదండి, ఆర్ఆర్ఆర్ టైటిల్ కార్డు పడుతుంది కదా, సారీ ఇంటర్వెల్ సీన్ కాదు, టైటిల్ కార్డు పడుతుంది కదా, ఆ టైటిల్ కార్డుతో సినిమా ఎండ్ చేసి సెకండ్ పార్ట్ అంటారు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫే బొక్క అనుకుంటే మళ్ళీ సెకండ్ పార్ట్ అంటారు. నాకు తెలిసి సెకండ్ పార్ట్కి పెద్ద క్లిఫ్ హ్యాంగర్ కూడా ఏమి ఇవ్వలేదు, అది ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించలేదు. అసలు సెకండ్ పార్ట్ వస్తుందో రాదో కూడా నాకు డౌటే. ఒకవేళ సెకండ్ పార్ట్ తీసే ఉద్దేశం ఉంటే మీరు కానీ ఏం రత్నం గారు మా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి బతిమాలుకునే బామాలుకునో క్రిష్ గారిని పెట్టి డైరెక్ట్ చేయించేలా చూడండి. ఎందుకంటే ఆయన తప్ప దీన్ని ఎవరూ హ్యాండిల్ చేయలేరు. అదండి ఈ సినిమా రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్తో ముందు వద్దాం. నన్ను తిట్టుకోకండి, సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే.